హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓజీ 12 డేస్ కలెక్షన్స్ అనేది బయటికైతే వచ్చేసాయి. ఏ మేరకు కలెక్షన్ వచ్చాయి, అసలు హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫైనల్‌గా అయితే ఓజీ మూవీ అయితే హిట్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి కెరియర్‌లో మంచి హిట్ అయితే పడిపోయిందని చెప్పుకోవచ్చు భయ్యా. ఇప్పుడు మనం ఏరియా వారికి అయితే చూద్దాం అనమాట, ఎంత కలెక్షన్ వచ్చాయో. 12 డేస్‌కి తెలుగు స్టేట్‌లో అయితే ఒక్కొక్కటి 4,00,000 మాత్రమే షేర్ అయితే వచ్చేసి కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. షేర్ విషయంలో అయితే తెలుగు స్టేట్‌లో. ఇరేవరిగా చూస్తే మనకు నైజాంలో అయితే 50,00,00,000 దాకైతే షేర్ అయితే వచ్చేసింది. నైజాంలో బ్రేక్ ఏంటంటేమో 54,00,00,000 షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 4,00,00,000 దాకా షేర్ వస్తే నైజాంలో అయితే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది. చూడాలి మరి నైజాంలో బ్రేక్ ఇన్ అవుతుందో లేదో. ఇక సీడెడ్ విషయానికి వస్తే 17,32,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. సీడెడ్‌లో బ్రేక్ ఏంటంటేమో 22,00,00,000 షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 5,00,00,000 దాకా షేర్ వస్తే బ్రేక్ అనేది అవుతుంది సీడెట్‌లో. కష్టమని చెప్పుకోవచ్చు. సీడెట్‌లో అయితే పక్కా మనకైతే ఫ్లాప్ అయితే కాబోతుంది భయ్యా. ఈ ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 15,86,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. ఉత్తరాంధ్ర బ్రేక్ ఇన్ టార్గెట్ ఏమో 20,00,00,000 దాకా షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 5,00,00,000 దాకా షేర్ వస్తే ఉత్తరాంధ్రలో అయితే బ్రేక్ అనేది అవుతుంది. చూడాలి మరి ఉత్తరాంధ్రలో బ్రేక్ ఇన్ అవుతుందో లేదో. ఇక ఈస్ట్ విషయానికి వస్తే 11,00,00,000 దాకా అయితే షేర్ అయితే వచ్చేసింది. ఇక్కడ బ్రేక్ ఇన్ టార్గెట్ ఏమో 12,00,00,000 అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది జస్ట్ ఒక కోటి మాత్రమే షేర్ వచ్చేస్తే బ్రేక్ అనేది అవుతుంది ఈస్ట్‌లో. ఈజీగా మనకైతే బ్రేక్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది భయ్యా. ఇక వెస్ట్ విషయానికి వస్తే 8,00,00,000 దాకా అయితే షేర్ అయితే వచ్చేసింది. ఇక్కడ బ్రేక్ ఇన్ టార్గెట్ ఏమో 9,00,00,000 దాకా షేర్. ఇంకా మనకు రావాల్సింది జస్ట్ ఒక కోటి మాత్రమే షేర్ వస్తే బ్రేక్ అనేది అవుతుంది వెస్ట్‌లో. ఈజీగా మనకైతే ఈస్ట్ అండ్ వెస్ట్‌లో అయితే బ్రేక్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది భయ్యా. నో డౌట్ అని చెప్పుకోవచ్చు. ఇక గుంటూరు విషయానికి వస్తే 10,78,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. ఇక్కడ బ్రేక్ ఇన్ టార్గెట్ ఏమో 12,500,00,000 అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 2,05,00,000 దాకా షేర్ వస్తే బ్రేక్ అనేది అవుతుంది గుంటూరులో. చూడాలి మరి బ్రేక్ ఇన్ అవుతుందో లేదో. ఈ కృష్ణా విషయానికి వస్తే 9,45,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. ఇక్కడ బ్రేక్ ఇన్ టార్గెట్ ఏమో 9,500,00,000 అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 1,05,00,000 దాకా షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది. నెల్లూరు విషయానికి వస్తే 4,500,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. నెల్లూరులో బ్రేక్ ఇన్ టార్గెట్ ఏమో 6,00,00,000. ఇంకా మనకు రావాల్సింది 1,05,00,000 దాకా షేర్ వచ్చేస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది నెల్లూరులో. చూడాలి మరి నెల్లూరు అండ్ కృష్ణాలో బ్రేక్ ఇన్ అవుతుందో లేదో. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్ విషయానికి వస్తే 128,00,00,000 అయితే షేర్, గ్రాస్ ఏమో 191,00,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చేసింది. తెలుగు స్టేట్ బ్రేక్ ఇన్ టార్గెట్ ఏమో 145,00,00,000 షేర్. ఇంకా మాకు రావాల్సింది జస్ట్ 17,00,00,000 మాత్రమే షేర్ వచ్చేస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది తెలుగు స్టేట్‌లో. చూడాలి మరి బ్రేక్ ఇన్ అవుతుందో లేదో. మీరేమంటారు? తెలుగు స్టేట్‌లో బ్రేక్ ఇన్ అవుతుందా లేదా? ఓజీ మూవీ కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. కర్ణాటక అయితే 10,00,00,000 దాకా అయితే షేర్ అయితే వచ్చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే 4,28,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా బ్రేక్ ఇన్ టార్గెట్ ఏమో 10,00,00,000 షేర్. ఇప్పటిదాకా మనకైతే ప్రాఫిట్‌లకైతే 4,28,00,000 అయితే షేర్ వచ్చేసి సూపర్ హిట్ అయితే అయిపోయింది కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే. ఓవర్‌సీస్‌లో అయితే ఇప్పటిదాకా అయితే 39,00,00,000 అయితే షేర్ అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఓవర్‌సీస్ బ్రేక్ ఇన్ టార్గెట్ ఏమో 17,500,00,000 షేర్ అన్నమాట. ఇప్పటిదాకైతే ప్రాఫిట్‌లకైతే 13,05,00,000 దాకా షేర్ వచ్చేసి బ్లాక్ బస్టర్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు భయ్యా ఓవర్‌సీస్‌లో అయితే. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికి వస్తే షేర్ అయితే 174,00,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే 287,00,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే 174,00,00,000 షేర్ అన్నమాట. ఇప్పటిదాకైతే మాకు ప్రాఫిట్‌లకైతే 25,00,000 దాకా షేర్ వచ్చేసి హిట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఫైనల్‌గా ఓజీ మూవీ అయితే. ఫైనల్‌గా పవన్ కళ్యాణ్ గారికైతే ఒక మంచి హిట్ అయితే పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఓజీ మూవీ తోటైతే ఫ్యాన్స్ పండగ చేసుకోండి భయ్యా ఇగ ఫైనల్‌గా అయితే. కానీ ఒకటే ప్రాబ్లమ్ ఏంటిదంటే ఒక తెలుగు స్టేట్‌లో మాకైతే బ్రేక్ అనేది కాలేదన్నమాట. ఇంకా మాకు 17,00,00,000 అయితే షేర్ అనేది రావాలి తెలుగు స్టేట్‌లో. చూడాలి మరి అప్‌కమింగ్స్‌లో కలెక్షన్స్ అనేది వస్తాయో రావో. మీరేమంటారు? తెలుగు స్టేట్‌లో బ్రేక్ ఇన్ అవుతదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. మరి ఇది డార్లింగ్స్ మరి ఓజీ మూవీ 12 డేస్ కలెక్షన్స్ అన్నమాట. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చలేదా? మరి మీకు ఎలా అనిపించిందో వీడియో అనేది కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.